మంత్రులైతే మాకేంటి, అమాత్యుల మాట వినని సెక్రటేరియట్లో నోటి మాట పెడచెవిన రాతలన్నీ పెండింగ్లో, పదే పదే అడిగితేనే ఆ ఫైల్స్ క్లియర్, లేదంటే కొర్రీలట. తమకు కావాల్సిన ఫైల్స్ మాత్రం క్షణాల్లో క్లియరెన్స్, మినిస్టర్ల పేషీలకు ఫోన్లు మండిపోతున్న మంత్రులట. కొందరు మంత్రులు సెక్రటరీలా పొసగడం లేదట. మంత్రుల ఆదేశాలను పాటించడం లేదు. మినిస్టర్లు క్లియర్ చేసిన ఫైల్స్ను సెక్రటరీలు కావాలనే పెండింగ్లో పెడుతున్నారట. కొర్రీలు వేసి వెనక్కి పంపుతున్నారా అనే ప్రశ్నలు సెక్రటరేట్ వర్గాల్లో అవుననే సమాధానం వస్తున్నది. మెజార్టీ మంది మంత్రుల ఆదేశాలను ఆ సెక్రటరీలు పట్టించుకోవట్లేదని ప్రచారం జరుగుతున్నది. రివ్యూలో మీటింగ్స్లో కలిసినప్పుడు సరేనని తలుపే అధికారులు ఆ తర్వాత తాము అనుకున్నట్టుగానే వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనితో విసిగిపోయిన మంత్రులు తమ శాఖ ఆ సెక్రటరీలో మార్చాలని నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇక్కడ సచివాలయంలో దాదాపు మంత్రులకు ప్రతి ఒక్క మంత్రికి ఒక సెక్రటరీ ఉంటాడు. ఈ సెక్రటరీలు అసలు వాళ్ళ మాట వినట్లేదట. వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి మంత్రుల యొక్క ఒక్క శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా ఏది కూడా చెప్తే వినట్లేదు. మాకు ఫండ్స్ కోసం మాట్లాడినా వినట్లేదు. వాళ్ళు అసలు మాకు సహకరించలేకపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళను మార్చాలి సెక్రటరీలను, అసలు మేము చెప్తే వినట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రికి వాళ్ళ యొక్క బాధ వెళ్ళబోసుకున్నారట. సెక్రటరీలే పెత్తనమాట. సహజంగా మంత్రులే శాఖలకు బాసులు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఫైనల్. ఒకవేళ విధానపరమైన అంశాలు ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందుకు వెళ్తారు. కానీ అందుకు విరుద్ధంగా పలు శాఖల సెక్రటరీలు డిపార్ట్మెంట్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులు క్లియర్ చేసిన ఫైల్స్ను సంబంధిత సెక్షన్లకు పంపి వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించాలి. కానీ మంత్రులు సంతకం చేసిన అన్ని ఫైల్స్ను క్లియర్ చేయట్లేదని తెలిసింది. గిట్టని వ్యక్తులు లేదా సంస్థలకు చెందినవి ఉన్నా తమను కలవకుండా నేరుగా మంత్రులు మాత్రమే కలిసినా వాటిని నెలకొద్దీ పెండింగ్లో పెడుతున్నట్టు తెలిసింది. దీంతో విసిగిపోయిన మంత్రులు పలానా ఫైల్ ఏమైంది అని పదే పదే అడిగితే కొందరు క్లియర్ చేస్తుండగా మరికొందరు కొర్రీలు చేసి ఆ చీఫ్ సెక్రటరీ ఆమోదం లేకపోతే సీఎంఓ పరిశీలనకు పంపుతున్నట్లు టాక్ ఉంది. కొందరు సెక్రటరీలు మరో అడుగు ముందుకేసి ఫైల్స్కు సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థలకు వచ్చి తమకు ప్రత్యేకంగా కలిస్తే తప్ప సంతకం చేయట్లేదని ప్రచారం ఉంది. మరికొందరు సెక్రటరీలు నిర్మోహమాటంగా మాకేం లేదని అడుగుతున్నట్టు తెలిసింది. దీంతో సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థలు బ్యూరోక్రాట్ స్థాయి మేరకు ముట్ట చెప్తున్నట్టు ప్రచారం ఉందట. ఏదైతే వీళ్ళకు మంత్రుల కింద పనిచేసేటువంటి సెక్రటరీలదే ఎక్కువగా పెత్తనం నడుస్తుందట. అసలు మంత్రుల పెత్తనం ఏం నడుస్తలేదట. ఏదైనా ఫైల్స్ మూవ్ కావాలన్నా, ఫైల్స్పై సంతకం కావాలి అన్నా, ఆ సిఎస్ఓ సంతకం కావాలని ఆపే ప్రయత్నం జరుగుతున్నదట. వీళ్ళు మంత్రులు ఆల్రెడీ అది ఫైల్ మూవ్ కావాలని చెప్పేసి డైరెక్ట్గా సెక్రటరీకి చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎవరైతే ఆ బాధితులు ఉంటారో వాళ్ళని డబ్బులు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి కలవాల్సిందే అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒత్తిడి తెస్తూ ఉన్నారట అని చెప్పేసి కూడా ఇక్కడ వినిపిస్తుంది. అంటే వీళ్ళ కిందనే పనిచేసేటువంటి వ్యక్తులు వీళ్ళు చెప్తేనే వినట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మంత్రుల సిఫార్సులను విలువ లేదా, వివిధ సమస్యలపై ప్రజలు మంత్రులకు వినతి పత్రాలు ఇస్తుంటారు. వాటిపై మంత్రులు ఎండార్స్మెంట్ వేసి సంబంధిత శాఖలకు ఫార్వర్డ్ చేస్తుంటారు. వాటిని ఆయా శాఖల సెక్రటరీలు అమలు చేయాలి. ఒకవేళ మంత్రులు చేసిన సిఫార్సు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఆ విషయాన్ని వివరించాలి. కానీ మెజార్టీ మంది ఆ సెక్రటరీలు తమ వద్దకు మంత్రులు పంపే ఎండార్స్మెంట్ను పక్కన పెడుతున్నట్లు ప్రచారం ఉంది. కొందరు మంత్రులు కాస్త చొరవ తీసుకొని తాము పంపిన లెటర్ ఏమైందని అడిగితే ఆ క్షణానికి ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేస్తున్నట్టు తెలిసింది. దీనితో మంత్రులు చాలా అవమానంగా ఫీల్ అవుతున్నట్టు తెలిసింది. తాము పంపే సిఫార్సు లెటర్లను ఐపీఎస్ పట్టించుకోవట్లేదని సన్నిహితులు వద్ద వాపోతున్నట్టు తెలిసింది. ఏదైతే దీనికి సంబంధించి మంత్రుల యొక్క సిఫార్సులకు విలువ లేదా అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏదైతే మంత్రులకు చాలామంది చాలా ఏరియాలోకి వెళ్తూ ఉంటారు. అక్కడ చాలామంది కూడా వాళ్ళ యొక్క సిఫార్సులు కావచ్చు, వాళ్ళ యొక్క ఏదైనా ఫామ్స్ ఇస్తూ ఉంటారు. మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీ శాఖలో మాకు ఈ పని కావాలి, మాకు ఈ సమస్య ఉందని చాలా రకాల లెటర్స్ ఇస్తూ ఉంటారు, సిఫార్సులు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ తీసుకొచ్చి ఆ సెక్రటరీకి అప్లై చేస్తే అతను అసలు వీటిని పట్టించుకోవట్లేదు, బేఖాతరు చేస్తూ ఉన్నాడు. ఏవి కూడా పట్టించుకోకుండా కనీసం ఒక మంత్రిలా కూడా విలువ ఇవ్వట్లేదు నాకు, ఎవరంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మొత్తం ఈ విధంగా మారిపోయారు అని చెప్పేసి కూడా డైరెక్ట్గా ఒక మంత్రి, ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తులే డైరెక్ట్గా పోయి ముఖ్యమంత్రికి చెప్పుకుంటున్నారట ఏం చేయాలనేటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళు చెప్తే వినట్లేదు, మొత్తం పెత్తనం వాళ్ళదే నడుస్తూ ఉంది, అసలు మేము ఎందుకు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కొందరు మంత్రులు తమ శాఖకు చెందిన సెక్రటరీల ఫోన్లలో లేకపోతే కలిసినప్పుడు పలానా లెటర్ ఏమైంది అని అడిగితే క్లియర్ చేయట్లేదని విషయాన్ని గ్రహించి లిఖితపూర్వకంగా నోట్ రాసి సెక్రటరీలకు పంపితే కొర్రీలు వేసి వెనక్కి పంపుతున్నట్టు సమాచారం అట. ఏదైతే కొందరికి ఫోన్లు చేసి
లేకపోతే కొందరికి డైరెక్ట్గా సిఫార్సులు కావచ్చు ఫామ్స్ వాళ్ళకి డైరెక్ట్గా పంపినా కూడా ఫోన్లు చేసి చెప్పినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ అసలు వాళ్ళని ఆ ఫైల్స్ని మళ్ళీ వెనక్కి పంపించేటువంటి ప్లాన్ చేస్తున్నట్టు కొరీలు పెడతా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తోంది. ఆ ఫైల్స్పై స్పెషల్ ఇంట్రెస్ట్ కొందరు సెక్రటరీలు తమకు కావాల్సిన ఫైల్స్ విషయంలో మంత్రులను కలిసి క్లియర్ చేసుకుంటున్నారని టాక్ ఉంది. మంత్రులను పొగిడేందుకు ఏమాత్రం వెనుకడని ప్రచారం ఉంది. సార్ ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు వస్తారని మంత్రి ఫేసీ స్టాఫ్ను ఆరా తీసి ఆయన్ను నేరుగా కలిసి ఫైల్స్ క్లియర్ చేసుకుంటున్నారు. అవసరమైతే మంత్రుల నివాసానికి వెళ్లి సంతకం చేయించుకునేందుకు చొరవ చూపుతుంటారు. ఇలాగే తాము పంపే అన్ని ఫైల్స్ విషయంలో చొరవ చూపితే శాఖల్లో పెండింగ్ ఫైల్స్ ఉండవని మంత్రులు సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఫైల్స్పై స్పెషల్ ఫోకస్ అట. కొన్ని ఫైల్స్ ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఫైల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఆ డబ్బులు వచ్చేటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట. వాటి ఫోకస్ పెట్టడమే కాకుండా వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైల్స్ తీసుకోవడం, ఆ ఫైల్స్ తీసుకొని డైరెక్ట్గా మంత్రుల ఇళ్ళ దగ్గరికి కావచ్చు, వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఈ సెక్రటరీలు వెళ్ళి సంతకం చేయించుకుంటే అంతా స్పెషల్గా ఫోకస్ పెడుతున్నారు. కొన్ని విషయాల్లో ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అసలు మంత్రులు అనేటువంటి అసలు మంత్రి అని చెప్పేసి చూడలేకపోతున్నారు. అసలు మంత్రి అని కూడా పట్టించుకోవట్లేదు, చెప్పినా కూడా కొర్రీలు వేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మొదటి అంతస్తులోనే సమస్యలు. సెక్రటరియట్లో మొదటి అంతస్తులో పనిచేసే ఓ 2 శాఖల్లో మంత్రుల ఆదేశాలు ఆయా శాఖల సెక్రటరీలు అసలు పట్టించుకోరని ప్రచారం ఉంది. బిజినెస్ రూల్స్ ప్రకారం ఎండార్స్మెంట్ లెటర్లు ఫైల్స్ 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు సెక్రటరీలు తమ వద్ద పెట్టుకోవద్దు. కానీ ఓ శాఖ సెక్రటరీ మాత్రం వారాల కొద్దీ క్లియర్ చేయకుండా పక్కన పెడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ విధంగా పెండింగ్లో పెట్టడం వెనుక ఏదో ఒక ఉద్దేశం దాగుందని ప్రచారం జరుగుతున్నది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మరో శాఖలో కొత్త స్కీమ్స్ అమలు చేసేందుకు కేంద్రం రూపాయలు 200 కోట్ల ఫండ్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆ శాఖ సెక్రటరీ నిర్లక్ష్యం కారణంగా ఫండ్స్ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి సెక్రటరీలను పిలిచి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసిందట. ఏదైతే ఓ 2 శాఖల్లో సెక్రటరీల హవా అంట. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఓ 2 సెక్రటరీలు అతిగా వ్యవహరిస్తున్నట్టు టాక్ ఉంది. మంత్రులనే పక్కన పెట్టి సొంతగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. దీంతో విసిగిపోయిన ఓ మంత్రి సెక్రటరీలను మార్చాలని నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని గ్రహించిన ఓ సెక్రటరీ సంబంధిత మంత్రితో రాయబారం నడిపి సమస్యను పరిష్కరించినట్టు సమాచారం. మరో సంక్షేమ శాఖలో మంత్రిని పక్కన పెట్టి ఆ శాఖ సెక్రటరీ ఓ రాజకీయ నేత సలహా సూచనల ప్రకారం పనిచేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయట. అయితే దీనికి సంబంధించి అసలు మంత్రులను కూడా పట్టించుకోవట్లేదు, మాకేంటి అంటూ కూడా వాళ్ళు డబ్బులు అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అండ్ ఉమెన్ వెల్ఫేర్ సంబంధించిన శాఖలో ఉన్నటువంటి సెక్రటరీలే ఈ విధంగా అత్యుత్సాహం చూపెడతా ఉన్నారు. ఎవరు కూడా ఈ ఫైల్స్ని కావచ్చు వీటిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫైల్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మంత్రుల ఇళ్లలోకి వెళ్ళి ఫైల్స్ సంతకం చేయించుకుంటున్నారు. కానీ నార్మల్గా ఏమైనా అడిగితే కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రదేశానికి ప్రజల్ని కలిసేటువంటి ప్రయత్నం చేసేటువంటి అంటే ప్రజల్ని కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా వెళ్తే వాళ్ళు ఏమైనా సిఫార్సులు కావచ్చు, ఏమైనా అప్లికేషన్ ఫామ్స్ ఇస్తే వాళ్ళకి ఇచ్చి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మనోళ్ళే కొంచెం పని కావాలి అని చెప్పినా కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు, కొర్రీలు వేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నాం. నిజంగా మంత్రులు చెప్తేనే వినకపోతే మరెవరు చెప్తే వింటారో అర్థం కాదు. ఇక్కడ కూడా సెక్రటరియట్ లేదా సచివాలయంలో 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన మంత్రులకు సంబంధించిన సెక్రటరీలు మాత్రమే ఈ విధంగా చేస్తున్నారట. వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు చెప్పుకున్నారట. ఖచ్చితంగా సెక్రటరీలు మార్చాలి, వాళ్ళు మేము చెప్తే వినట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారట. నిజంగా మంత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏందో మరి అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.